హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేజీఎస్ కిచెన్. ఈరోజు మనం గోంగూర చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర కడాయిలో వేసుకోవాలి. గోంగూర మగ్గేంత వరకు దానిని వేగనివ్వాలి. గోంగూర బాగా మగ్గిన తర్వాత దాన్ని స్మాష్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని 2 యాలక్కాయలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద టమాటా ముక్కలు తీసుకుని మంచిగా తిప్పుకోవాలి. టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న 1/2 కిలో చికెన్ తీసుకుని కడాయిలో వేసుకోవాలి. చికెన్లో నుంచి బాగా వాటర్ బయటకు వచ్చి మంచిగా ఉడికిన తర్వాత దాంట్లో 3 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలాలు చికెన్కి బాగా పట్టే వరకు కలుపుకోవాలి. తరువాత మనం ముందుగా తీసి పెట్టుకున్న గోంగూర వేసి కలుపుకోవాలి. గోంగూర చాలా పుల్లగా ఉంది కాబట్టి నేను కొంచెం క్వాంటిటీలోనే తీసుకున్నాను. ఒకవేళ మీరు నార్మల్ గోంగూర వాడితే కనుక ఎక్కువ క్వాంటిటీలో మీకు చికెన్కి సరిపడేంత క్వాంటిటీలో తీసుకోండి. తరువాత హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి. అంతే, 10 మినిట్స్ తర్వాత గుమగుమలాడే స్పెషల్ గోంగూర చికెన్ కర్రీ రెడీ. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.